నిద్ర సరిగ్గా పోకపోయినట్లయితే గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు శాస్త్రవేత్తలు జరిగిన పరిశోధనలో తెలిసింది ఏంటంటే, సుమారుగా 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా 8 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి కానివ్వండి, గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక పరిశోధనలో తెలిసింది ఏంటంటే, మనం నిద్ర ఎంతసేపు పోతున్నాం అనే దాని మీద కాకుండా ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమించాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నారు. ఈ పరిశోధనలో వాళ్ళు చేసింది ఏంటంటే 10 నుంచి 11 గంటల దాకా నిద్రపోయిన వాళ్ళని డిఫరెంట్గా చూసి, అదేవిధంగా 10 గంటల కన్నా ముందు నిద్రపోయిన వాళ్ళని 11 గంటల కన్నా తర్వాత నిద్రపోయిన వాళ్ళని కలిసి ఫాలోఅప్ చేసినప్పుడు గుండె జబ్బు ఎవరిలో ఎక్కువ వస్తుంది అని చూస్తే తెలిసిన విషయం ఏంటంటే 10 నుంచి 11 గంటల వరకు నిద్రపోయిన వాళ్ళకన్నా మిగతా వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్ర తక్కువగా ఉంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల గుండె జబ్బు వస్తుందని తెలిసిందే. మరి నిద్ర ఎక్కువ పోతే గుండె జబ్బు ఎందుకు పెరుగుతుంది అని అంటే, నిద్ర ఎక్కువగా పోయినప్పుడు వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీ కానీ తక్కువ ఉంటుంది. అందువల్ల నిద్ర మరీ ఎక్కువ పోయే వాళ్ళకు కూడా ప్రమాదమే. అదేవిధంగా నిద్రకు ఉపక్రమించే తీరులో ఇప్పుడు ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు కనుక్కుంది ఏంటంటే 10 నుంచి 11 గంటల లోపల పడుకోవడం చాలా ఉత్తమం అనేది తేల్చారు. నిద్ర సరైన సమయంతో పాటు పోవడమే కాకుండా సరైన టైంలో నిద్రకు ఉపక్రమించడం కూడా ముఖ్యం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఏమర్థమైపోయిందంటే, ఇవాళ రేపు పిల్లలు ఆల్మోస్ట్ 12 తర్వాత కూడా మెలుకొని ఉండటం మనం చూస్తున్నాం. స్క్రీన్స్ కతుక్కుపోయి ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ నిద్ర ప్యాటర్న్ని మనం చిన్నప్పటి నుంచి కనుక మనం చేయకపోతే, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే, వాళ్ళ నిద్ర ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోరో వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇదంతా ఎందుకు వస్తుందంటే, సర్కాడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది బాడీలో. ఆ సర్కాడియన్ రిథమ్ ఏంటంటే స్లీప్ వేక్ సైకిల్ ఎట్లా ఉంటుందంటే, మనకి సూర్యాస్తమయము సూర్యోదయం మధ్యలో ఇవి మారుతూ ఉంటాయి, హార్మోన్ల లెవెల్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి సరిగ్గా మనం నిద్రపోవాల్సిన టైంలో మనం నిద్రపోయినట్లయితే మన బాడీకి ఎక్కువగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. 10 నుంచి 11 గంటల మధ్యలో నిద్రపోయిన వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని తెలుస్తుంది. అంటే ఈ రెండిటి మధ్య ఒక అసోసియేషన్ ఉందని మాత్రమే. కానీ ఇలా ఉన్న వాళ్ళలో ఇప్పుడు మనం కరెక్ట్గా 10 నుంచి 11 నిద్రపోవటం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని చెప్పాలి అని అంటే, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఇంకా ఫర్దర్ పరిశోధనలు అవసరం అనేది రీసెర్చర్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టడీ కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర వేళలతో పాటుగా నిద్రపోయే సమయము రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గుండె జబ్బును ప్రివెంట్ చేసుకోవడానికి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.